Hello all, welcome to our channel of JNH Updates. And if you are watching our channel for the first time, please do like, share, subscribe to our channel. And చాలా మంది అడుగుతున్నారు regarding for the grace marks. What is the grace marks and how it is used for? Is it used for internal or external, or can we use to add the grace marks for math subject? So let me give a clarity on this video. So if you are watching our channel for the first time, please like, comment and subscribe to our channel. So let's go into the video regarding for the grace marks అంటే ఏమి లేదండి. లైక్ మీకు మీరు ఫెయిల్ అయిన సబ్జెక్ట్లో మీకు ఎక్స్టర్నల్లో మీకు మినిమం లైక్ 20 కానీ 21 కానీ వచ్చిన సబ్జెక్ట్స్కి మీరు గ్రేస్ మార్క్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తే మీరు ఆ సబ్జెక్ట్ అనేది క్లియర్ అవుతారు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్లో మీకు ఎక్స్టర్నల్లో 20 వచ్చినాయి అనుకోండి, 10 మార్క్స్ 6 మార్క్స్ కలిపితే మీరు పాస్ అవుతారు. సో ఆ 6 మార్క్స్ అనేది 6 మార్క్స్ గ్రేస్ మార్క్స్ కింద యూజ్ అవుతాయి. అండ్ ఈ గ్రేస్ మార్క్స్ అనేది మీరు ఏ సబ్జెక్ట్ అయినా అప్లై చేసుకోవచ్చు. లైక్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ఏ సబ్జెక్ట్ అయినా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. లైక్ మీకు మీరు ఇంటర్నల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంటర్నల్లో తక్కువ వచ్చినా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. లైక్ కొంతమందికి 10, 12 ఉంటాయి. సో ఎక్స్టర్నల్లో పాస్ అయిన వాళ్ళు ఇంటర్నల్కి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ కూడా అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు గ్రేస్ మార్క్స్ అనేది. నో ఇష్యూస్ ఫర్ దాట్. అండ్ ఫర్ R18 వాళ్ళకి లిమిట్ అనేది లేదండి. యూ కెన్ అప్లై ఫర్ లైక్ 3, మీకు ఎన్ని సబ్జెక్ట్స్కి ఎలిజిబుల్ ఉంటారో అన్ని సబ్జెక్ట్స్కి అప్లై చేసుకోవచ్చు. అలా ఆప్షన్ అనేది ఏం లేదు. సో దిస్ ఇస్ ద అప్డేట్ రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్. అండ్ గ్రేస్ మార్క్స్ ఎక్కడ అప్లై చేయాలి అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మెయిన్లీ Form 5 యూజ్ ఫర్ గ్రేస్ మార్క్స్ యాడింగ్. అండ్ మీరు పైన ఈ వీడియోలో చూసినట్టు, ఈ ఫోటోలో చూసినట్టు మీరు గ్రేస్ మార్క్స్ ఫామ్ అనేది కాలేజెస్లో సబ్మిట్ చేయాలి. అండ్ డేట్, నేమ్ అండ్ మీ రోల్ నెంబర్ అండ్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్, మీరు ఏ సబ్జెక్ట్కి అయితే గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తారో, ఇంటర్నల్ ఎన్ని ఉన్నాయి, ఎక్స్టర్నల్ ఎన్ని ఉన్నాయి అనేది అక్కడ రాసేసి మీ సిగ్నేచర్ చేసి అండ్ కింద ప్రిన్సిపల్ సార్ వాళ్ళ సైన్ పెట్టేసి మీరు ఏంటి మీ ఎగ్జామ్ ప్లాంట్లు సబ్మిట్ చేస్తే, అండ్ దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీకు లేటెస్ట్గా వచ్చిన మార్క్ షీట్, మెమో కానీ ఆర్ఎల్స్ ప్రింట్అవుట్ కానీ. అండ్ సో మీరు గ్రేస్ మార్క్స్ పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు మీ యొక్క లాస్ట్ హయ్యెస్ట్ మీరు ఫెయిల్ అయిన సబ్జెక్ట్లో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన దాని మెమో కానీ ఆర్ఎల్స్ ప్రింట్అవుట్ కానీ తీసుకెళ్ళి దానికి ఈ ఫామ్ ఏకి అటాచ్ చేసి అప్లై చేయండి. అండ్ మీకు వితిన్ 30 to 60 వర్కింగ్ డేస్లో మీకు PCCM అనేది JNTH నుంచి వస్తుంది. సో Form 5A కానీ Form 5A తీసుకొని మీకు సబ్జెక్ట్లో ఎన్నైతే హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినాయో హయ్యెస్ట్ మార్క్స్కే గ్రేస్ మార్క్స్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. అప్లై చేసిన మీకు వచ్చిన మార్క్స్ మేము ఆర్ఎల్స్ ప్రింట్అవుట్ తీసుకొని కాలేజెస్లో వెళ్ళి సబ్మిట్ చేయండి. అండ్ మనీ ఏం తీసుకోరు గ్రేస్ మార్క్స్ అప్లై చేయడానికి. సో మీకు గ్రేస్ మార్క్స్ అప్లై చేశాక ఒక మినిమం ఒక 30 to 60 డేస్ అనేది టైం లిమిట్ అండి. ఆ టైం లిమిట్లో మీకైతే సర్టిఫికేట్స్ అనేది JNTHకి వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కాలేజెస్ వాళ్ళు సాటర్డే మీరు ఎప్పుడు అప్లై చేసినా కానీ సాటర్డే రోజు JNTH వాళ్ళకి సబ్మిట్ చేస్తారు. JNTH వాళ్ళు అవన్నీ మీకు వచ్చిన మార్క్స్, మీ ప్రింట్అవుట్ అవన్నీ చెక్ చేసుకొని వాళ్ళైతే అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేశాక వితిన్ 30 to 60 డేస్ అనే టైం లిమిట్ ఉంటుంది గ్రేస్ మార్క్స్ ఫర్ అప్లయింగ్
పీసీసీఎం రావడానికి. వాళ్ళు అప్రూవ్ చేసినాక లైక్ 45 to 60 డేస్లో మీకు ప్రింట్అవుట్ అని పీసీసీఎం ప్రింట్అవుట్ తీసి కాలేజ్కి వస్తుంది. అండ్ కాలేజెస్కి వచ్చినాక మీ కాలేజ్ వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు లైక్ పీసీసీఎం వచ్చింది, వచ్చి తీసుకోండి అని. సో దిస్ ఈజ్ అ కంప్లీట్ అప్డేట్ రిగార్డింగ్ ఫర్ applying for grace marks and how to use the grace marks and required documents and what is the required form for applying for the grace marks and for 2022 and 2023 grace marks అనేది 30 and 23 grace marks ఉన్నాయి. lateral entry 30 for regular and 23 for lateral entry and for 2024 batchesకి నిన్న వచ్చిన నోటిఫికేషన్లో ఏం లేదు. బట్ కొన్ని సోర్సెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే లైక్ 2024 వాళ్ళకి కూడా ఉన్నాయని. సో యాక్చువల్గా నిన్న వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అయితే అందులో 2024 అని ఏం మెన్షన్ చేయలేదు. బట్ చాలా యూట్యూబ్ ఛానల్స్ అండ్ జేఎన్జేఎస్ నుంచి కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్ వాళ్ళు ఏంటంటే లైక్ మీరు 2024 వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దాని గురించి ఒక క్లారిటీగా వీడియో అనేది నైట్ చేస్తాను రిగార్డింగ్ ఫర్ 2024 బ్యాచెస్ వాళ్ళకి గ్రేస్ మార్క్స్ అనేది 30-23 ఉన్నాయా లేవా అని. సో స్టే ట్యూన్ ఫర్ ద మోర్ ఇన్ఫర్మేషన్ ఫర్ 2024 బ్యాచెస్ అండ్ 2022 and 23 R16 to R18 రీఅడ్మిటెడ్ స్టూడెంట్స్ అందరికీ 30 and 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. సో మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అండ్ చాలామంది అడుగుతున్నారు లైక్ 4-1 మేము ఎగ్జామ్స్ రాసాము, మేము ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అని. వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ రిజల్ట్ వచ్చాక కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో నో ఇష్యూస్ ఫర్ దట్. మీకు ఒకవేళ గ్రేస్ మార్క్స్ సరిపడి ఉంటే మీరు ఎలిజిబుల్ అయితే మాత్రమే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. నో ఇష్యూస్ ఫర్ దట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.